విద్యాసాగర్ గారు రెస్పాన్స్ కూడా తీసుకుందాము. విద్యాసాగర్ గారు ఏమంటారు, ఈసారి ఎన్నికలు ఎలా జరిగాయంటారు? ప్రశాంతంగా జరిగినట్టేనా లేకపోతే? గుడ్ ఈవినింగ్ అండి, అలాగే ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే కంపారిటివ్లీ కొద్దిగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంత కాంట్రవర్షియల్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ మార్చడం వల్ల జిల్లా ఎస్పీల దగ్గర నుంచి, ఐజీల దగ్గర నుంచి, డీజీల దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు, అంటే ఎస్ఐ స్థాయి వరకు కూడా కొంతమందిని చేర్చడం వల్ల ఇది తగ్గింది అనేది నా అభిప్రాయం. అదర్వైజ్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుండా ఉండింటే ఇది మనం ఊహించలేకుండా ఉండేది. ఎప్పుడైతే 100% వెబ్ కాస్టింగ్ పెట్టారో, ఎప్పుడైతే డీజీపీని మార్చారో, ఎప్పుడైతే కింద స్థాయి బదిలీ నుంచి మార్చారో, ఖచ్చితంగా ఆబ్వియస్ గా అవకాశం ఉన్న చోట జరగడానికి అవకాశం ఉన్న చోట అధికారులు బదిలీ చేయటం ఏదైతే ఉందో వాటిని మూలంగా ఖచ్చితంగా కొద్దిగా తగ్గిందని అనుకోవచ్చు. అదేదో ఇక్కడ అధికారుల ప్రతిభ అని అను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ యాక్షన్ తీసుకుంది కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్ టు డేట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉండి వాళ్ళు మానిటరింగ్ చేయబట్టి కాంట్రవర్షియల్ పీపుల్, అది రెవెన్యూ కావచ్చు లేకపోతే పోలీసింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిని మార్చడం వల్ల కొద్దిగా ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు కంపారిటివ్లీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాయలసీమ ఏ మార్పు లేదు రాయలసీమలో. అదే దొంగ ఓట్లు, అదే దౌర్జన్యాలు, అదే దాష్టీకాలు, అదే క్యాప్చరింగ్లు, అదే కిడ్నాపింగ్లు మార్చారు. బట్ కానీ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు బాగానే ఉందని చెప్పొచ్చు. చిత్తూరు నుంచి అంటే నెల్లూరు తర్వాత వచ్చే రాయలసీమ నుంచి అటు కర్నూలు వరకు అంటే కొన్ని కవర్ చేయగలుగుతారు, కొన్ని కవర్ చేయలేని పరిస్థితుల్లో రేపు ఉదయం మనం కనుక సీరియస్ గా పత్రికల్లో చదివితే ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి మనం చిన్న సంఘటనగా భావిస్తాం. కానీ బూత్ లెవెల్కి వచ్చేసరికి అది చాలా పెద్ద సంఘటనే. అవును, అది ఖచ్చితంగా ఇవన్నీ రాయలసీమలో జరిగాయి. రాయలసీమలో ఒక 10% కంపారిటివ్ లాస్ట్ 2019 కి 20% 10% బెటర్మెంట్ అయింది తప్ప 90% ఏం బెటర్మెంట్ అవ్వలేదు. కాబట్టి ఓకే, జరిగింది అనుకోవాలి. అన్నిటికంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అంటే ఎనీ డెమోక్రటిక్ పీపుల్ ఇన్ ద సొసైటీ 100కి 100% ఓట్ పర్సెంటేజ్ రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్క విఘ్నులైనటువంటి చదువుకున్న వాళ్ళు, సమాజం బాగుండాలనుకున్న వాళ్ళు, సమాజ హితం కోరే వాళ్ళు ఎవరైనా సరే అనుకోవటం 100% ఓటింగ్ జరగాల, మంచి పరిపాలన అందించేటువంటి రాజకీయ పార్టీలను, రాజకీయ నేతలను, రాజకీయ శాసనసభలో చట్టాలు చేసేటటువంటి శాసన సభ్యుల్ని ఎన్నుకోవాలన్న ప్రక్రియలో 100% పాసిబుల్ కాదు. కానీ బట్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 2-3% పెరిగే అవకాశం ఉంది అన్నది ఇప్పటికీ 1.5 to 2%. లాస్ట్ టైం 80.38%. ఇది ఇప్పటికీ 82.5 వరకు వెళ్ళొచ్చు అనేది ఒక అయితే ఈ పెరిగే ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్నది మరొక కీలకమైన ప్రశ్న. చిదంబరం గారు మీరు గత 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కాదు 7 టర్మ్స్ 7 టర్మ్స్ ఎలక్షన్ కనుక తీసుకుంటే అందులో 5 టర్మ్స్, నేను చెప్పేది ఏదో హైపోథెటికల్ కాదు, నేను చెప్పే స్టాటిస్టిక్స్ హిస్టరీ, 7 సార్లు తీసుకుంటే 5 సార్లు పెరిగిన ఓటు పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయి. కేవలం 2 సార్లు మాత్రమే అధికార పార్టీ అధికారం చేపట్టింది. సో ఆ పెరిగిన పర్సంటేజ్ కూడా మీరు కనుక తీసుకుంటే 2004 నుంచి ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ 2024 వరకు అంటే 30 సంవత్సరాల్లో 6 ఎలక్షన్లో 7 ఎలక్షన్లు జరిగినాయి. నేను చెప్పేది గత 30 సంవత్సరాలు. అప్పుడు 50లు 60లు మొదలయ్యే దగ్గర నుంచి ఈ రోజు 81-82 వరకు మాట్లాడుకుంటాం మనం. సో ఆబ్వియస్ గా పెరుగుతూ సమాజంలో ఒక రకమైనటువంటి మార్పు, ఆ పట్టుదల, చైతన్యం అంటామా, ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. కానీ బట్ ఏంటంటే సాధారణంగా గత 7 సార్వత్రిక ఎన్నికల్లో గనక ఫలితాలు మనం తీసుకుంటే 5 సార్లు ప్రతిపక్షాలకే ఛాన్స్ ఉంది తప్ప పాలక పక్షానికి ఛాన్స్ ఇవ్వలేదు.